మోషన్‌లో బ్లీడింగ్ అవ్వటానికి కారణాలేంటి? దానికి ఏ విధమైన టెస్ట్స్ అవసరం? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, చాలా మందికి మోషన్‌లో బ్లీడింగ్ అవుతుంటే అది క్యాన్సరేనేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. సో, దీనికి ఇంకా చాలా రకాల కారణాలుంటాయి. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మోషన్ గట్టిగా రావటం వల్ల అక్కడ చర్మం చిట్లి బ్లీడ్ అయితే దాన్ని ఫిషర్ అంటాం. ఈ ఫిషర్ అనేది మోస్ట్ కామన్ కాజ్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే మనకి మలద్వారంలో చిన్న చిన్న యానల్ కుషన్స్ ఆర్ హిమరాయిడ్స్ అంటాం. ఇవి పెద్దగా అయ్యి కిందకి జారితే వాటి నుంచి కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ బ్లీడింగ్ అనేది పెయిన్ తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఫిషర్‌లో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుందనమాట. సో, ఇవి 2 మోస్ట్ కామన్ కాజెస్. నెక్స్ట్ కాజెస్ ఏంటంటే ఇంకొంచెం రెక్టమ్‌లో ఏమన్నా అల్సర్స్ లాంటివి వచ్చినా సరే అక్కడి నుంచి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి సిగ్మాయిడ్ కోలన్ అలాంటి వాటిలో డైవర్టిక్యులా అని, ఆ డైవర్టిక్యులాలో ఇన్‌ఫ్లమేషన్ అవి రావటం అని వాటి నుంచి కూడా బ్లీడింగ్ రావచ్చు. ఒక్కొక్కసారి లోపల ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. అంటే పేగులో ఇన్ఫెక్షన్స్ కానీ, వాపు కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనం బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ రేర్‌గా మనకి పేగులో క్యాన్సర్ ఉన్నా సరే అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యి మోషన్‌లో బ్లడ్ రావటం అనేది జరుగుతుంది. సో, మోషన్‌లో బ్లడ్ రావంగానే ఫస్ట్ మీరు కన్సర్న్డ్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేసి చూస్తాం. ఎగ్జామినేషన్ తర్వాత ప్రాక్టోస్కోపీ చేసి అక్కడ ఏమన్నా పైల్స్ ఉన్నాయా? ఫిషర్ ఉందా? ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందనేది చూస్తాం. ఇవేమీ లేకపోతే నెక్స్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలనోస్కోపీ. అంటే మీ సింప్టమ్స్‌ని బట్టి ఏ టెస్ట్ అయితే ఇండికేటెడో అది అడ్వైస్ చేసి ప్రాపర్ కాజ్ అనేది డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.